మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన 3 నెలలు దేవుడు కాపాడి 4వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సంవత్సరంలో గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ మనల్ని సజీవులకి పెడుతూ కాపాడుతూ మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతూ దీవిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో దాదాపుగా 3 నెలలు ముగిచ్చేసాము. 4వ నెలలో ఏప్రిల్ మాసంలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడి ఏప్రిల్ మాసం అంతా కూడా దీవించి ఆశీర్వదించే విధంగా దేవుడు తన కృప చూపే విధంగా దేవునికి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. అదే రీతిగా మరి ఉపవాస దినంలో మనం ఉన్నాము, లెంట్ కాలంలో మనం ఉన్నాము, సిల్వ ధ్యానంలో మనం ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దాదాపుగా మరి ఈ యొక్క 3వ నెల ముగించుకొని 4వ నెలలో మరి శుక్రవారానికి సమీపిస్తున్న సమయంలో మరి దేవాది దేవుడు ఇంకా మనల్ని గొప్పగా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా లెంట్ కాలంలో, శ్రమ కాలంలో ఉపవాస పుట్టిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి మరి దేవుడికి సమీపంగా జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఈ శ్రమ కాలంలో మనం నేర్చుకున్న దేవుని మాటలను దేవుని చిత్తానుసారంగా మనం చివరి వరకు వాక్యానుసారంగా జీవించాలన్నది, చివరి వరకు బ్రతికినంత వరకు కూడా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. శిలువ మరణానికి సమీపిస్తున్న సమయంలో మరి యేసు ప్రభు ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు మరి ఒక గొప్ప ప్రార్థన, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనకు మరి యేసు ప్రభు ప్రార్థన చేసిన మాటలను జ్ఞాపకం చేయబడతా ఉంటున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ శిలువ మరణానికి సమీపిస్తున్న సమయంలో మొదట తాను గురించి యేసయ్య కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత యేసయ్య తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. యేసయ్య తర్వాత మూడోది తనను నమ్మిన వారందరి ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. కాలం యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదటి 5 వచనంలో చూసినట్టయితే దేవాది దేవుడు తన గురించి దేవునికి మొరపెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అదే రీతిగా చూసినట్టయితే 6వ వచనం నుంచి 19వ వచనం వరకు యేసు ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. అలాగే చూసినట్టయితే 20వ వచనం నుంచి చివరి వచనం వరకు 26వ వచనం వరకు ప్రజలందరి గురించి, బిలీవర్స్ గురించి ప్రార్థన చేశాడు. ఈ 3 అంశాల గురించి దేవాది దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మరి యేసు ప్రభు మరణము సమీపిస్తున్న సమయంలో యేసు ప్రభు ఆ ఒక శిలువ మరణానికి సమీపిస్తున్న సమయంలో ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు కూడా జీవించిన కాలం అంతా కూడా మరి ఉదయ కాలంలో మరి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు యేసు ప్రభు తండ్రి అని దేవునికి ప్రార్థన చేసేవాడు. అదే రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరి మొదట 5 వచనంలో తన గురించి తాను ప్రార్థన చేశాడు. ఆ కింది వచనాలు చూసినట్టయితే 6వ వచనం నుంచి మనం చూసినట్టయితే 6వ వచనం నుంచి 20 వచనం వరకు చూసినట్టయితే 19వ వచనం వరకు చూసినట్టయితే శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. మూడోది విశ్వాసులందరి కొరకు దేవునికి మొరపెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలదే కలబ ఆ ప్రార్థన అంశము మనం ధ్యానించబోతా ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన విన్నపంలో దేవునికి తెలియచేయాలి. మన విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. యేసు ప్రభు మరి ఒక ప్రార్థన ద్వారా మొదట తన గురించి, తర్వాత శిష్యుల గురించి, తర్వాత విశ్వాసుల గురించి దేవునికి మొరపెట్టి ఉన్నాడు. కాలము మొదట దేవుని గురించి చేసిన ప్రభు యేసుక్రీస్తు తన గురించి చేసిన ప్రార్థన, అలాగే శిష్యుల గురించి చేసిన ప్రార్థన కాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి
యేసు ఆ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నన్ను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎందు నిత్యమైతే దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడో అది జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి అది ఆ గడియ ఆ సమయము సమీపిస్తున్నదని దేవునిని వేడుకుంటా ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 12 అధ్యాయం 23 చూసినట్టయితే యోహాను సువార్త 12 అధ్యాయం 23 అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. యేసు ప్రభు ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ ఒక పనినంతా కూడా ముగించడానికి దేవాది దేవుడు ఆ సమయం అనేది ఆసన్నమైనది అని తండ్రి అని దేవునికి తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, తిరిగి వాక్యంలోకి యోహాను సువార్త 17 అధ్యాయం 2 వచ్చినట్టయితే నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్టు, నీ కుమారుని మహిమపరిచినట్టు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవమును అనుగ్రహించినట్టు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. సర్వ శరీరాల మీద దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్త అధికారం అనుగ్రహించబడి ఉన్నది. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క గడియ వచ్చి ఉన్నది, ఆ సమయం ఆశూన్యమైనది అని తెలియజేస్తూ మరి ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కుమారుడు నువ్వు మహిమపరిచినట్టు నీ కుమారునికి మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ అనగా ఆయన నిత్య జీవమును అనుగ్రహించుటకు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటకును నిత్య జీవమును చేయుటకును నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఉన్న నీ మహిమ పరిచితిని. తండ్రి, లోకమును పుట్టక మునిపే నీ యొద్ద నాకును నీ మహిమయుండును. నీ మహాత్మంతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. తండ్రి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మానవునిగా జీవిస్తున్న సమయంలో, యేసు ప్రభు లోకంలో జీవిస్తున్న సమయంలో మరి యొక్క సమయం ఆశూన్యమైనదే. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి ఆ సమయం ఆశూన్యమైనదని తెలియజేస్తూ మరి దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ, అద్భుత సత్య దేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయు నిత్య జీవము చేయుటకును నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన పని సంపూర్ణంగా ఫుల్ఫిల్మెంట్గా మరి చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, జీసస్ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రిని దేవునికి మొరపెడతా ఉన్నాడు. ప్రభు తండ్రి, మరి నీవు నాకు చెప్పిన పనిని, నీవు నాకు ఇచ్చిన పనిని తదుమిటించడానికి మరి ఆశూన్యమైనది సమయము అని దేవాది దేవుడు తన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నన్ను మహిమపరిచితివి. తండ్రి, లోకంలో పుట్టక మునిపే, మరి లోకము పుట్టక ముందే యేసు ప్రభు తండ్రి దేవుని దగ్గర ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, తండ్రి లోకమును పుట్టక ముందు నీవును నీ మహిమ ఉండును. ఆ మహిమలో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎందు నిత్యాన్ని లోకానికి వచ్చాడంటే పాపులమైన మన అందరి నిత్యము ఆ కలవరి శిలువలో చనిపోవడానికి ఆ సమయం ఆసుడబైతున్న సమయంలో తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు తన గురించి ప్రార్థన చేశాడు. తన గురించి మరి తన వచ్చిన పనిని సదుముటించడానికి మరి ఆ సమయం ఆశూన్యమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వచనం నుంచి మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట జీసస్ ప్రే ఫర్ హిమ్సెల్ఫ్, తర్వాత చూసినట్టయితే జీసస్ ప్రే ఫర్ హిస్ డిసిప్లిన్స్. మరి యేసు ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. 6వ వచనం నుంచి చూసినట్టయితే, లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామం ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారైండిరి, నీవు వారిని
నాకును అనుగ్రహించితివి, వారు వాక్యంను గైకొని ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దేవాతి దేవుడి లోకంలో వారు జీవించినప్పుడు ఆ వాక్యాన్ని తన శిష్యులకు నేర్పించి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మనం బాధ్యత కూడా ఈరోజు ఉన్నది. మనం కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామమును ప్రత్యక్షపరిచితిరి, వారు నీ వారయుండిరి. నీవు అనుగ్రహించిన మనుషులు మరి వారందరూ కూడా నీ వారు ఉండిరి అనే మాట యేసయ్య జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజల హృదయ కలవి మాటలెట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మనమందరి కొరకు దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కింది వచ్చినప్పుడు చూసినట్టయితే వారు వాక్యంను గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏ మాటలైతే దేవాది దేవుడు తండ్రి దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించి ఉన్నాడు, ఏ మాటలు మరి బోధించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా తను ప్రయాణంలో, సువార్త ప్రయాణంలో తెలియజేస్తున్నాడు, తన శిష్యులకు తెలియజేశాడు. అలాగే యేసు ప్రభు జీవించిన కాలంలో 3.5 సంవత్సరముల పరిచర్య కాలంలో 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ మాటలన్నీ కూడా బోధించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేశాడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చున్నాను, వారి మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చి తిని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. మరి యేసు ప్రభు దేవాది దేవుడి లోకానికి వచ్చినప్పుడు, తండ్రి దేవుడు కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభుని నమ్మి ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నారు అని యేసు ప్రభు ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. వారందరూ కూడా మరి నీవు నాకు అనుగ్రహించిన మాటలను, నీవు నాకు చెప్పమని చెప్పిన మాటలన్నీ కూడా వాక్యాన్ని వారికి చెప్పి ఉన్నానని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవు వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యుల కొరకు మొరపెడతా ఉన్నాడు. నీవు నా కొరకు నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు ఎవరినైతే ఎవరినందునైతే వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అనేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన శిష్యుల గురించి. హృదయ కాలము ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, సిలువ మరణానికి ముందుగా యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మొదట తన గురించి, తర్వాత శిష్యుల గురించి ప్రార్థన చేసి ఉన్నాడు. నీవు వాణిని, నేను నీ వాణిని, నీవు నా వాణి అని వారందరినీ నేను వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసే చెప్తున్న మాట, ఇక నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని తండ్రి దైన దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవారు వీరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కింది వచ్చినప్పుడు చూసినట్టయితే నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండునట్టు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఒక గొప్ప ప్రార్థన, తన శిష్యులను కాపాడమని తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, తన శిష్యులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు వారిని కాపాడమని దేవాది దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు అనుగ్రహించిన వారిని నేను నీ కొరకు వాక్యం ద్వారా నేను వాక్యాన్ని వారికి చెప్పినప్పుడు వాక్యాన్ని వారు నమ్మి ఉన్నారు. నేను నీ యొద్ద నుంచి వచ్చినానని వారు నమ్మి ఉన్నారు. ఇప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. వారికి సువార్త ప్రకటించాడు,
వారి గురించి మరి నేను నామందు నేను కాపాడుతుని, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే కింది వచనం 13 వచనం చూసినట్టయితే 13 వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనంలో నెరవేర్చినట్టు నాశన పుత్రుడు తప్ప వారిలో నుండి ఎవడు కూడా నశింపలేదు. హల్లెలూయా. నాశన పుత్రుడు తప్ప మరి ఎవరు కూడా నశించలేదు. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని, మరి వారికి నేను వాక్యాన్ని చెప్పాను, వారు నమ్మి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13 వచనం చూసినట్టయితే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణనట్టు లోకంలో ఈ మాట చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గడియ వచ్చి ఉన్నది. ఆ శిలువ మరణం సమీపిస్తున్న సమయంలో తండ్రి అయిన దేవునికి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరి నా గడియ వచ్చి ఉన్నది, నేను నీ దగ్గరకు వచ్చి వస్తున్నాను, మరి ఇక్కడ ఉన్న వారికి ఆ ఒక సంతోషంను కలగజేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూసినట్టయితే, నా సంతోషం వారి యందు పరిపూర్ణమైనట్టు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవాది దేవుడు తన శిష్యుల గురించి విన్నపములు తెలియజేస్తూ వారిని కాపాడమని తండ్రి దేవుని వేడుకుంటా ఉన్నాడు. అలాగే 13 వచనం చూసినట్టయితే, నా సంతోషం వారి యందు పరిపూర్ణమైనట్టు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి నేను వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధుని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనుక లోకము వారిని దూషించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ రోజు కూడా లోకం మనల్ని దూషిస్తుంది, లోకము మనల్ని హింసిస్తుంది, లోకం మనల్ని బాధ పెడుతుంది. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అందుకే అంటాడు కదా యేసు ప్రభు, మరి ఆ కొండ మీద ప్రసంగంలో, నా నిత్యము జనులు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తారు. అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ యొక్క ప్రార్థనలు కూడా ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా సంతోషం వారి యందు పరిపూర్ణటు లోకం ముందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి నా వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని దూషించును. వారు లోక సంబంధులు కారు, కానీ లోకము వారిని దూషిస్తుంది. ఎందుకంటే వాక్యము అనేది సత్యమైన వాక్యము, దేవుని మాటలను వారు విన్నారు కాబట్టి మరి వారు లోక సంబంధులు కారు, వారు ప్రత్యేకించబడి ఉన్నారు. ఈ హృదయ కలపి మాటలు ఇంటుట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం కూడా ప్రత్యేకించబడిన వారు ఉన్నాము. దేవుడు మన అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే, నీవు లోకం నుంచి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నీ లోకం నుంచి వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుంచి వారిని తప్పించము, అపవాది నుంచి తప్పించము, సాతాను క్రియలు వారి మీద ఏది కూడా క్రియలు పని చేయకుండా వారిని కాపాడమని యేసయ్య వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారిని లోకం నుంచి నేను తీసుకోమని ప్రార్థన చేస్తలేను, కానీ దుష్టుని నుంచి వారిని కాపాడము. ఈ హృదయ కాలపు దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు తన శిష్యుల గురించి చేస్తున్న ప్రార్థనలో ఈరోజు మన గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడుతూ ఉన్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నేను లోక సంబంధులు కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకించబడినదే. నేను లోక సంబంధుని కాను కాబట్టి వారు కూడా లోక సంబంధులు కారు. వారు నిన్ను ఘనపరిచి ఉన్నారు, నిన్ను మహిమపరిచి ఉన్నారు, నీ వాక్యాన్ని ఎరిగిన ఉన్నారు. నీ వాక్యాన్ని నేను నీ వాక్యాన్ని వారికి తెలియజేశాను, ఆ వాక్యాన్ని నమ్మారు. నేను లోక సంబంధులు కాదు కనుక వారు కూడా లోక సంబంధులు కారు అని యేసయ్య మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 17వ వచనం, నీవు నన్ను ఈ లోకంకి నీవు ఈ లోకంకు పంపెను ప్రకారము నేను వారిని ఈ లోకంలోకి పంపితిని. నువ్వు ఏ రీతి అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఉన్నాడో, యేసు ప్రభు కూడా తన శిష్యులను
మరి పరిచర్య నిత్యము, సేవ నిత్యము ఈ లోకంలోకి యేసయ్య వారిని కూడా పంపి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడికి తెలియజేస్తా ఉన్నాడు. మరి తండ్రి, నువ్వు నన్ను ఏ రీతి అయితే నువ్వు లోకానికి పంపి ఉన్నావో, ఏదైతే చెప్పమన్నావో అది నేను చెప్పాను. ఇప్పుడు వారిని లోకానికి పంపిస్తున్నాను. యేసు ప్రభు తన శిష్యులను సువార్త నిత్యము లోకానికి పంపి ఉన్నాడు. వారందరూ కూడా సువార్త ప్రకటించడానికి దేవాది దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారిని కూడా సువార్త నిత్యము లోకానికి పంపుతున్నాడనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యమే. హల్లెలూయా. సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యమే. వాక్యము ఎన్నడూ కూడా సత్యమై ఉన్నదే. వాక్యం ఎల్లకాలము సత్యమేదే. ద ట్రూత్, ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఇస్ ఆల్వేస్ ద వర్డ్ ఇస్ ట్రూత్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యవాక్యము ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము. నీవు నన్ను లోకంకి పంపిన ప్రకారము నేను వారిని లోకంలోకి పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారిని కొరకు నేను ప్రతిష్ఠ చేయించున్నాను. మరియు నీవు నన్ను పంపితివి లోకానికి నమ్మునట్టు తండ్రి, నీ నామమందు నీవు నీ యందు నేనును ఉండులాగున వారు కూడా మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు. వారు వాక్యము వల్ల నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండడం వల్ల వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారందరి కొరకు అనగానే ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం చూసినట్టయితే, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 18వ వచనం చూడండి. 18వ వచనము, నీవు నన్ను ఈ లోకంకి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోకి పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, యేసు ప్రభు ఈ యోహాను సువార్త అంతా కూడా మనం ధ్యానించినట్టయితే, యేసు ప్రభు ఒక భక్తుడైన యోహాను యేసు ప్రభుని గురించే ఈ యొక్క యోహాను సువార్త అంతటా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రార్థన మొదట 5 వచనంలో తన కొరకు విజ్ఞాపన చేసుకున్నాడు. 6వ వచనం నుంచి 19వ వచనం వరకు శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. అలాగే చూసినట్టయితే మరి 26వ వచనం నుంచి చివరి వచనం చూసినట్టయితే, జీసస్ ప్రే ఫర్ ద ఫ్యూచర్ బిలీవర్స్, మనందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. హృదయ కలము 2 అంశాలు ధ్యానించాము. మొదటి అంశం ఏంటంటే, యేసు ప్రభు మరి మొదటగా తన గురించి తను ప్రార్థన చేసుకున్నాడు. రెండోది శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. దేవుడి చిత్తమైతే రేపటి దినాన మనందరి గురించి ప్రార్థన చేసిన అంశము ధ్యానించబోతా ఉన్నాము. ఇట్టి మాటలను దేవుడు ఉదయకాలము మీ ఆత్మీయ జీవితంలో జీవించి ఆశీర్వదించి వీళ్ళని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి, గడిచిన 3 నెలలు కాపాడి 4వ నెలలు మొదటి దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ లెంట్ కాలంలో, ఈ సిలువ దానంలో, ఈ శ్రమ కాలంలో మేము ఉంటుండగా నాయన, ఎంతమంది అయితే ఉపవాసంతో కనిపెట్టుకొని నీ వాక్యాన్ని ఇంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారో అటు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారిలో నూతన చిగురింపు నాయన పుట్టించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా నాయన ప్రభా, ఉపవాసం ఉండలేని బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని అంగీకరించి నీ వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. హృదయ కలము నాయన, యోహాను సువార్త 17వ మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు నువ్వు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి ప్రభా. మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాయన ఎల్లప్పుడూ కూడా నాయన మా విన్నపంలో నీకు తెలియచేసుకునే బిడ్డలుగా నీ యొక్క నాయన ప్రభా సన్నిధిలో ఎల్లప్పుడూ జీవించే విధంగా, నీవు చూపించిన మార్గంలో ప్రయాణం చేసే విధంగా మనల్ని కూడా కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి సువార్త నిత్యంలో తండ్రి
నువ్వు నైనా నీ శిష్యులను ఏ రీతి అయితే పంపి ఉన్నావో తండ్రి, నీ సేవకులను ఆ రీతిగా నేను పంపి నైనా వారి ద్వారా నువ్వు ఘనత మహిమ తెచ్చుకోమని నజరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ యందును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప తోడై నీడై ఉండును గాక. ఆమేన్.